హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఎంతసేపు కులాలు 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 కులాలు. నా దృష్టిలో అయితే ఉన్నాయి రెండే కులాలు. ఉన్నోడి కులం పేరు అగ్రవర్ణం, లేనోడి కులం పేరు వెనుకబడిన వర్గం. ఈ రెండే రెండు కులాలు. ఈ మధ్యలో ఈ దిక్కుమాల కులాలన్నీ పెట్టుకొని ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఉన్నోడి దగ్గర కొట్టండి, లేనోడికి పెట్టండి. బస్ ఇదే కాన్సెప్ట్తో ముందుంటా. నా వెనక ఎవరుంటారో రండి. ఉన్నోడి దగ్గర కొట్టాలా, లేనోడికి పెట్టాలా? రిజర్వేషన్లు అని బిచ్చగలలాగా అడుక్కోవడం కాదు ఇక్కడ. మీరే చెప్తున్నారు కదా మా భూముల జాగాలు మొత్తం గుంజుకున్నారని. ఆ గుంజుకున్నోడే అగ్రవర్ణం. అగ్రవర్ణం అంటే మళ్ళీ రెడ్లు కాదు నేను చెప్తుంది. ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు. రకరకాలుగా పైసలని దాచిపెట్టుకున్నాడు, రకరకాలుగా ధనాన్ని అంతా దోసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఉన్నోళ్ళందరూ ఒకటే కులం. అందులో మందకృష్ణ మాదిగా ఉండొచ్చు, ఇంకెవరైనా మాదిగా ఉండొచ్చు, ఓ గౌడు ఉండొచ్చు, ఓ యాదవ్ ఉండొచ్చు, ఓ రాబు ఉండొచ్చు, ఓ రెడ్డి ఉండొచ్చు. ఎవరైనా కానివ్వండి, డబ్బు ఉన్న వాళ్ళందరిది ఒకటే కులం, డబ్బు లేని వాళ్ళందరిది ఒకటే కులం. ఇది వదిలేసి ఎంతసేపు కులాలు 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 మీద పెట్టుకుంటారా? దేనికి వచ్చిన కులాలు ఇవి? దేనికోసం ఈ గొడవలు? రాజకీయాల్లో చూడండి, డబ్బున్నోడే గెలుస్తాడు, డబ్బున్నోడే పోటీ చేస్తాడు, డబ్బున్నోడికే టికెట్ వస్తుంది. బిజినెస్లో చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేను రెడ్డి, నా పేరు చివర రెడ్డి ఉంది, నేను బిజినెస్ చేయాలా, ఆ బిజినెస్కి నాకు 50 లక్షలు కావాలా. నా దగ్గర డబ్బులు లేవు, నేను రెడ్డిని అంటే పెట్టుబడి వస్తుందా? లేదు కదా. అదే ఇప్పుడు నేను చేయాలనుకున్న ఇదే బిజినెస్, ఇదే ప్లాన్ ఒక ఎస్సీకో, ఒక ఎస్టీకో, ఒక బీసీకో ఇస్తా. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాడు కదా. ఇక్కడ ఎందుకు కులం అడ్డు రాలేదు మరి? బిజినెస్ చేయాలి అంటే డబ్బున్నోడే చేయాలి. ఓ స్కూల్లో కాలేజ్లో పెట్టాలి అంటే డబ్బున్నోడే పెట్టాలి, డబ్బు లేనోడు పెట్టరాదు. అక్కడ కులమోడు పెట్టరాదు. ఓ రెడ్డి బిడ్డనో, వెల్మ బిడ్డనో, డబ్బు లేకపోయినా నేను బిజినెస్ పెడతా అంటే నడుస్తుందా? నడవదు కదా. నేను రెడ్డి బిడ్డను ఈ కాలేజ్ నాకు కావాలి అంటే పుక్కిట్లు ఇస్తారేంది? నేను రెడ్డి బిడ్డను ఈ బిజినెస్ నాకు కావాలి అంటే పుక్కిట్లా తీసుకొచ్చి ఇస్తారా? నాకేమన్నా డబ్బున్నోడు ఎవడైనా చేతుల నోట్ల కట్టలు పట్టుకొని వస్తే నమస్తే పెడతారు, పని అయిపోతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్, ఈ మాత్రం జ్ఞానం మీకెందుకు ఉండట్లేదు? నా బట్టలు నేనే ఉతుక్కున్నా, ఇందాక నేను చాకలైపోయినా. నా బిడ్డకి నిన్న హెయిర్ కట్ నేనే చేసిన, నేను మంగళైపోయినా. మనీ మేక్స్ మెనీ థింగ్స్. పైసలు ఉన్నోడు ఏ పని చేసినా నడుస్తుంది. పైసలు లేనోడు ఎంత మంచిగా ఉన్నా కూడా వాడు వేస్ట్ గాడే, ఎందుకు పనికిరాడు, చిత్తు కాగితంతో సమానం. ఫ్రెండ్స్ కూడా అట్లే తయారైంది ఈ మధ్యలో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, పుష్కలమైన రెస్పెక్ట్ ఇస్తారు నీకు. నువ్వు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, నీ కులంతో ఎవరికి పని లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు పోటుగాడివి. అదే నీ దగ్గర డబ్బులు లేవా, వాడు బీసీ, వాడు గౌన్లోడు, వాడు చాకులోడు, ఇట్లా వస్తుంది. మళ్ళీ నేను కులాలని అన్నా అనేరు. సమాజంలో జరుగుతుంది ఇది. అందుకే డబ్బులు కావాలి. డబ్బు ఉన్న వాళ్ళందరూ ఒక కులం, డబ్బు లేని వాళ్ళందరూ ఒక కులం. అవసరమైతే రిజర్వేషన్లే వద్దు, మాకు రిజర్వేషన్లన్నీ తీసేయండి. కులాల లెక్కన వచ్చినటువంటి, కులాలుగా విభజించి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాకు వద్దు. ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక స్థితిగతుల పరంగా సర్వే చేసి రిజర్వేషన్లు ఇవ్వండి. ఇది కదా మనం చేయాల్సిన నినాదం. నిజంగా మీకు నిజమైన పేదోడి మీద అభిమానం ఉంటే, పేదోళ్ళ కోసం మీరు కొట్టుకుంటూ ఉంటే, పేదోళ్ళ కోసం మీరు ఉద్యమాలు చేస్తూ ఉంటే, మనకున్నాయి రెండే కులాలు, ఉన్నోడు లేనోడు. రిజర్వేషన్లు ఎవరికి కావాలి? లేనోడికి కావాలి. వాడు రెడ్డోడా, ఎడ్డోడా, వెల్మోడా, మాదిగనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అవసరం లేదు మనకి. ఉన్నోడు లేనోడు ఆర్థిక స్థితిగతుల పరంగా మాత్రమే రిజర్వేషన్లు ఉండాలా. ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు కదా, మాకు ఈయన అన్యాయం చేసిండు, మాకు ఆయన అన్యాయం చేసిండు అని. ఈ అన్యాయం చేసిన వాళ్ళందరూ డబ్బునోళ్ళే. ఆ మాట ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఓహో అట్లా అంటే మీ కులంలో కూడా డబ్బున్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ బయటకు లాగుతారు అన్న. బీసీలో డబ్బున్నోళ్ళు లేరా? ఎస్సీలో డబ్బున్నోళ్ళు లేరా? హైదరాబాద్లో ఒక 25% గౌడ్స్, ఒక 25% యాదవ్స్. అంటే వాళ్ళందరూ పేదలేనా? వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పేదల కిందకి వస్తారా? ఒక బీసీ నాయకుడు ఇంట్లో పెళ్ళి అనుకోండి, మిమ్మల్ని అందరినీ బీసీలందరినీ బొట్టు పెట్టి పిలుస్తాడా? కాదు. కేవలం డబ్బున్నోళ్ళని, ఆయన సర్కిల్లో డబ్బున్నోళ్ళని మాత్రమే పిలుస్తాడు. కావాలంటే మీరు గమనించండి. ఆయన వెళ్ళడం కూడా డబ్బున్నోళ్ళ పెళ్లిళ్ళకే వెళ్తూ వస్తూ ఉంటారు. లేనోడు పిలిస్తే రారు.
ఒక డబ్బున్నోడు ఇంటి చావుకే పోతాడు, డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకే పోతాడు. లేనోడి ఇంట్లో చావుకి రాడు, లేని వాళ్ళ ఫంక్షన్కి రాడు. ఒకవేళ వస్తే గిస్తే సానుభూతి కోసం వస్తాడు. 4 ఫోటోలు తీసుకొని పలానా వాళ్ళ ఇంటికి పోయి నేను పరామర్శించి వచ్చినాను గొప్ప చెప్పుకోవడానికి. అంతేగాని పేదోడి మీద ప్రేమ కొద్ది రాడు. ఆయన రెడ్ అయినా ఇంకే కులమైనా అనవసరం, కులం ఏదైనా కానీ డబ్బున్నోడికి సపోర్ట్ చేస్తాడు. అలాంటప్పుడు లేనోళ్ళు ఏం చేయాలా, పేదోళ్ళు ఏం చేయాలా, పేదోళ్ళకి సపోర్ట్ చేయాలా. అది వదిలేసి మీరు కులాలు అని మళ్ళీ కుంపట్లు పట్టుకొని చేస్తారేంది? నన్ను అడిగితే ఈ కుల సంఘాల నాయకులు ఈ స్టేజ్ల మీద బట్టలు నింపుకొని కులాలు అని ఎగిరే వాళ్ళు కూడా మంచి ధనమున్నల లిస్టులోనే ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండానే ఏసీ కార్లలో తిరుగుతున్నారా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండానే అంత పెద్ద పెద్ద హోటల్ బుక్ చేసుకుంటున్నారా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండానే అంత పెద్ద హాల్స్ లో మీటింగులు పెడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఏ నాయకుడు ఇస్తే వాళ్ళు ఈ మీటింగులు పెడుతున్నారు అనుకోండి. మీటింగ్లకి డబ్బులు ఇచ్చిన నాయకుడు ఓ పేద విద్యార్థి చదువు ఫీజు కోసం ఇమ్మంటే ఇవ్వడం. మరి ఎంతమంది పేద విద్యార్థుల చదువు కోసం వీళ్ళు హెల్ప్ చేసిండ్రు? వాళ్ళు హెల్ప్ చేసిండ్రు అంటే వాళ్ళ సొంత డబ్బులు ఇమ్మని నేను అనట్లేదు. ఇప్పుడు ఎట్లయితే ఫంక్షన్ హాల్ ఖర్చు, ఫుడ్ ఖర్చు, ఏసీల ఖర్చు, కరెంట్ బిల్ అని చెప్పి నాయకుల దగ్గర తీసుకొచ్చుకున్నారో అదే నాయకుల దగ్గర ఒక పేద విద్యార్థి ఫీజు కోసం ఎందుకు రేవట్లేదు? అదే నాయకుడి దగ్గర ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఎందుకు రేవట్లేదు? తేరు. ఎందుకంటే దాంతో వాళ్ళ కొరిగేదేమి ఉండదు కదా. ఆ మీటింగ్ పెడితే ఏంది, వాళ్ళు గఫాలు కొట్టచ్చు, మైకులు పలిగేటట్టు అరవచ్చు, కులాలు అని. రేపు పొద్దున వాడిపోయి సీఎం సీట్లో కూర్చోవచ్చు. కులం పేరు చెప్పుకొని రేపు పొద్దున వాడిపోయి సీఎం సీట్లో కూర్చోవచ్చు. ఇది వాళ్ళ కాన్సెప్ట్. మీ పిల్లల పెళ్లిళ్ళకి డబ్బు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మీ పిల్లల ఫీజుల కోసం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? వాడు చదువుకుంటే వీళ్ళకేంది, చదువుకోకుండా షుంట అయితే వాళ్ళకేంది? వాళ్ళకేం కావాలా? వాడిని ఒకడు గుర్తించాలా. మామూలుగా పోయి మాట్లాడితే వాడు గుర్తించాడు కదా. ఒక పెద్ద స్టేజ్ అరేంజ్ చేసుకొని ఆ స్టేజ్ మీద నుంచొని మైకు పట్టుకొని అరిస్తే వాడిని గుర్తిస్తారు. దీనికోసం పేదోళ్ళందరినీ బిచ్చగాళ్ళని చేస్తున్నారు. కులం ఏదైనా కానీ అన్ని కులాల్లో మా నాయకులు లేరా? రెడ్లు అని చెప్పి తెల్ల బట్టలు వేసుకొని పోతారు, పెద్ద పెద్ద మీటింగులు పెడతారు. పేదోళ్ళు ఇట్లా, పేదోళ్ళు అట్లా అంటారు. ఓ పేదోడి కష్టం వస్తే ఒక్క నాయకులు రాడు బయటికి. ఇంతమంది నాయకులు ఉన్నారా? మీరు చెప్తున్నట్టు ఎమ్మెల్యేలంతా మా ఊళ్ళే, ఎంపీలంతా మా ఊళ్ళే, మా కుల సంఘాల నాయకులు 15-20 మంది ఉంటారు. ఒక్క పేదోడికి హెల్ప్ చేసిన ఆనవాళ్ళు చూపిమనండి, ఉండవు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసాడు వాళ్ళ కాన్సెప్టే కాదు అసలు. వాళ్ళకేం కావాలా? స్టేజీల మీద అరవాలా, పేదోళ్ళు అని పేదోళ్ళని బిచ్చగాళ్ళని చేసి వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలి. పేదోళ్ళ పేర్లు చెప్పుకొని ఎలక్షన్ టైంలో లక్షలు అడిగేసుకోవాలి. పేదోళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు సంపాదించుకొని ఆ డబ్బులతోటి తీసుకెళ్లి ఇల్లు, కార్లు, బంగ్లాలు కొనుక్కోవాలి. వాళ్ళ పిల్లల్ని మంచిగా సెట్ చేసుకోవాలి. పేరు మాత్రం పేదోళ్ళ పేరు. పేదోడి కొరిగేది ఏముండదు. ఇక్కడ మా కులంలో మీటింగ్ అయినా, మీ కులంలో మీటింగ్ అయినా, ఎస్సీల నాయకులైనా, ఎస్టీల నాయకులైనా, బీసీల నాయకులైనా వాళ్ళ సొంత గుర్తింపు కోసం మాత్రమే ఇప్పుడు కూడా ఆ పేదోళ్ళని చూపించి, పేదోళ్ళని పావుల్లాగా చూపించి పెద్దోళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. ఆ పెద్దోళ్ళ వల్ల పేదోళ్ళ కొరిగింది ఏం లేదు. అందుకే అన్ని కులాలు తీసి పక్కన పెట్టి ఉన్నాయి 2 కులాలు, ఉన్నోడు లేనోడు. ఒకటి అగ్రవర్ణము, ఒకటి అణగారిన వర్ణం. ఇవే 2 కులాలు ఉన్నాయి అనుకోండి. మీ ఎండిన డొక్కలకు బాధ ఏంది అన్నది ఇంకో ఎండిన డొక్కోనికే తెలుస్తుంది. ఒక పేదోని కష్టం ఏంది అన్నది ఇంకో పేదోనికే తెలుస్తుంది. కడుపు నిండా ఉన్నోడికి మీ ఆకలి ఎందుకు తెలుస్తుంది? ఆకలితో ఉన్నోడికే తెలుస్తుంది పెయిన్ ఏందని. మీరు ఎన్ని పనులు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎంత సేవ చేసినా, మీరు ఒక పెద్ద మనిషికి, ఒక డబ్బు ఉన్నోడికి మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా, మీరు మీ భుజాల మీద ఎక్కించుకొని మోసినా కూడా రేపు పొద్దున వాడిని బిచ్చగాని లాగానే చూస్తాడు. ఇంకో డబ్బు ఉన్నోడికే రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకే కులాలు అన్నది పక్కనే పెట్టి ఆర్థిక స్థితిగతుల పరంగా ఉన్నోడు లేనోడు అని పెట్టుకొని ఆ రకంగా ముందుకెళ్దాం. చక్కగా విజయాన్ని సాధించవచ్చు. విజయాన్ని సాధించవచ్చు అంటే మీరు నేను పోటుగాళ్ళం కావాలా, తోపులు కావాలా అని కాదు. అక్కడ పేదోడికి అట్టడుగున ఉన్నటువంటి వాడికి కూడా ఫలాలు చెందాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళని పైకి తీసుకురావాలా. ఆ దిశగా ప్రయాణిస్తాం. థ్యాంక్ యూ.